The word that I have for you today is this. ఈ రోజు మరి నాకున్నటువంటి వాక్యము మీకు చెప్పడానికి ఏంటంటే, tomorrow belongs to God. రేపు అనేది దేవుడికి చెందినదిగా ఉన్నది. Amen. ఆమేన్. Tomorrow belongs to God. రేపు అనేది దేవునికి చెందినదిగా ఉంది. Can you say that with me, please? నాతో కలిసి ఈ మాట మీరు చెప్తారా? Tomorrow belongs to God. It doesn't belong to devil. అది అపవాదికి చెందిన దినము కాదు. It doesn't even belong to you. అది నీకు చెందిన దినము కూడా కాదు. Tomorrow belongs to God. కాబట్టి రేపు అనేది దేవునికి చెందిన దినముగా ఉంటుంది. When I say tomorrow, రేపు అనే మాట నేను వాడుతున్నప్పుడు what I mean is next moment onwards. అనగా రాబోయే క్షణము నుండి అని అర్థం. No doubt God is a God of today also. మరి దేవుడు ఈ రోజు కూడా దేవుడే, అది దాంట్లో సందేహం లేదు. But I want to talk to you and tell you that he is a God of tomorrow. కానీ ఈ రోజు నేను మాట్లాడాలనుకున్న అంశము మీకు చెప్పాలన్న విషయం ఏంటంటే, మరి రేపటికి కూడా ఆయన దేవుడు అని. Tomorrow is in his hands. అనగా రేపు అనేది ఆయన చేతిలో ఉన్నది. And what the devil will try to do is threaten you about tomorrow. కానీ అపవాది రేపటిని గురించి మిమ్మల్ని భయపెట్టడానికి వాడు ప్రయత్నం చేస్తాడు. And when you are threatened about tomorrow, కాబట్టి రేపటి గురించి అంటే నువ్వు ఆ విధంగా భయపెట్టబడినప్పుడు, and if you take that threat seriously, ఆ యొక్క భయాన్ని నువ్వు కానీ దాన్ని గట్టిగా నువ్వు పట్టుకుంటే, that will drain you of today's joy. కాబట్టి అది ఈ రోజు నువ్వు నీకు ఉండాల్సిన సంతోషాన్ని అది లేకుండా చేస్తూ ఉంది. It will drain you of the strength that you need for today. ఈ రోజు నీకు కావాల్సిన ఏ బలమైతే ఉందో ఆ బలము నీకు లేకుండా నిన్ను బలహీనుడిగా అది చేస్తుంది. Bible declares, వాక్యం చెప్పే మాట ఏంటంటే మనకి, as the day so shall be your strength. కాబట్టి ఆ దినములను బట్టి నీకు బలము కూడా ఉంటుంది అని. Let me repeat. ఆ మాట మళ్ళీ చెప్తాను. As the day so shall be your strength. ఆ యొక్క దినములను బట్టి నీకు బలము కూడా ఉంటుంది. You see, there are days you relax. మరి కొన్ని దినాలు ఎలా ఉంటాయంటే నీవు కొంచెం విశ్రాంతి తీసుకోవచ్చు, Less struggle. తక్కువ శ్రమలు నీకు ఉంటాయి. You know, just as Shweta shared, మరి శ్వేత చెప్పినట్టుగా ఇప్పుడు there are shifts where there are many serious patients, and then one after the other they start showing some emergency symptoms and you have to rush. కాబట్టి కొన్ని షిఫ్ట్లు ఎలా ఉంటాయంటే చాలా కష్టంగా ఉంటుంది. మరి పేషెంట్స్ కూడా చాలా ఇబ్బందులు పడుతుంటారు కాబట్టి చాలా పరిగెత్తుతూ పనులు చేయాల్సినటువంటి ఆ ఒత్తిడికి గురై పని చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. And probably there are some shifts where you can sleep from beginning to end and nothing happens. కొన్ని షిఫ్ట్లు ఎలా ఉంటాయంటే మరి ప్రారంభం నుంచి చివరి వరకు కూడా హాయిగా విశ్రాంతి తీసుకోవచ్చు, అయితే నిద్రపోతూ కూడా సమయాన్ని గడిపేయచ్చు. See, Bible tells, as your day God provides you strength to be a winner for that day. కాబట్టి ఆ దినాన్ని బట్టి దేవుడు నీకు బలాన్ని ఇచ్చి ఆ దినము నిన్ను ఒక విజయుడిగా నిలబెడతాడు. But when you begin to think and worry about tomorrow, కానీ అలా కాకుండా రేపటి గురించి నువ్వు ఆలోచిస్తూ చింతించడం ప్రారంభించినప్పుడు, the strength that is needed for today is drained out because of your worry. కాబట్టి నీ చింతను బట్టి ఈ రోజు ఏ బలమైతే నీకు అవసరమైనదో ఆ బలం అనేది అది నీరుగారిపోతుంది. If devil wants to defeat you today, కాబట్టి ఈ రోజు నా అపవాది నిన్ను ఓడించాలనుకుంటే, let me repeat, మాట మళ్ళీ చెప్తాను. if devil wants to defeat you today, కాబట్టి ఈ రోజు నా అపవాది నిన్ను ఓడించాలని వాడు అనుకుంటే, he has to create in you worry for tomorrow. మరి రేపటి గురించిన చింత వాడు నీకు కలిగించాల్సి ఉంటుంది. In the book of 1 Kings chapter 19, మరి మొదటి రాజులు 19వ అధ్యాయం మనం చూస్తే, there is a very powerful story. ఒక చాలా మరి ప్రభావకరమైనటువంటి లేదా శక్తివంతమైన ఒక కథ ఉన్నది. Story of Elijah. మరి ఏలియా గురించి ఒక కథ అది. Elijah is a mighty man of God, mighty prophet. చాలా గొప్ప ప్రవక్త దైవజనుడిగా ఏలియా ఉన్నాడు. I mean, he is the man who brought fire from heaven. మరి ఆకాశం నుంచి ఆయన అగ్నిని తీసుకుని వచ్చిన వాడిగా ఉన్నాడు. And he has a great victory on Mount Carmel. కర్మేలు పర్వతం మీద ఒక గొప్ప విజయాన్ని సాధించిన వాడిగా ఉన్నాడు. Immediately after the victory, this happens. ఆ విజయం తర్వాత జరిగినటువంటి విషయం ఇది. First verse onwards. 1 King 19 chapter verse 1 onwards. మొదటి రాజులు 19వ అధ్యాయం మొదటి వచనం నుండి చూస్తున్నాం. And Ahab told Jezebel all that Elijah had done, also how he had executed all the prophets with a sword. Then Jezebel sent a messenger to Elijah, saying, so let the gods do to me more also, if I do not make your life as the life of one of them
by tomorrow about this time. And when he saw that, he arose and ran for his life and went to Beersheba, which belongs to Judah, and left his servant there. ఏలియా చేసినంతయును అతడు ఖడ్గము చేత ప్రవక్తలందరినీ చంపించిన సంగతియు ఆహాబు యెజెబెలునకు తెలియజెప్పగా, యెజెబెలు ఒక దూత చేత ఏలియాకి వర్తమానం పంపించెను. రేపు ఈ వేళకు నేను నీ ప్రాణమును వారిలో ఒకరి ప్రాణం వల్ల చేయని ఎడల దేవుడు నాకు గొప్ప అపాయం కలుగజేయను గాక. కాబట్టి అతడు ఆ సమాచారం తెలుసుకొని లేచి తన ప్రాణమును కాపాడుకున్నట్టుకై పోయెను. Do you realize this is the same man who brought fire from heaven? కాబట్టి మీరు గమనిస్తున్నారా, ఈ వ్యక్తే ఇంతకు ముందు ఆ విధంగా ఆకాశం నుండి అగ్నిని తెప్పించిన వాడు. Jezebel did not even send assassins to kill him. కాబట్టి యెజెబెలు ఆయన చంపడానికి ఎవరిని మనుషుల్ని పంపలేదు. She just sent a messenger. ఆయన కేవలం సమాచారం మాత్రమే ఆమె పంపింది. What was the message? ఆ సమాచారం ఏంటి? I'll take care of you by tomorrow. రేపటి లోపల నీ పని పడతాను అని ఆ మాట అర్థం. I will take care of you or I will kill you by tomorrow. రేపటి లోపల నేను చంపేస్తాను, రేపు అనే పదం వాడుతూ ఉంది. What happened to this mighty prophet Elijah? కాబట్టి ఇంత గొప్ప దైవజనుడైనటువంటి ప్రవక్త అయినటువంటి ఏలియాకు జరిగిన విషయం ఏంటి? Because of the threat for tomorrow, he ran away. కాబట్టి రేపటిని బట్టి కలిగే భయాన్ని బట్టి, ప్రమాదాన్ని బట్టి ఈ రోజున ఆయన పారిపోతున్నాడు. Let me tell you, he did not just ran away from the place, he was trying to run away even from his calling. కాబట్టి కేవలం ఒక స్థలం నుండి మాత్రమే ఆయన పారిపోవడం లేదు, కానీ దేవుడి యొక్క పిలుపులో నుంచి కూడా ఆయన పారిపోతున్నాడు. How many people in this world have ran away from their calling because they are afraid of tomorrow? కాబట్టి రేపటి గురించిన భయంతో అనేక మంది వారి పిలుపు నుంచి కూడా వెళ్ళిపోయిన వారు ఉన్నారు. I can never forget one wonderful incident in our life. మా జీవితంలో జరిగిన ఒక అద్భుతమైన విషయం నేను ఎప్పుడు కూడా మర్చిపోను. This was somewhere in 2000. 2000 సంవత్సరంలో ఈ విషయం జరిగింది. I had come in the full time ministry. సంపూర్ణంగా నేను సేవలోకి వచ్చాను. And Nina was also not earning much that time, I think. ఆ సమయంలో మరి నీనా గారు కూడా ఎక్కువగా సంపాదించడం లేదు. And her cousin came from US. యుఎస్ నుంచి వారి యొక్క కజిన్ ఒకరు వచ్చారు. Very loving brother, very loving. మంచి ప్రేమగలటువంటి సహోదరుడు ఆయన. With a genuine concern, he took a class for us. కాబట్టి ఒక మంచి ప్రేమతో శ్రద్ధతో కొన్ని విషయాలు మాకు ఆయన చెప్పాడు. He said that if you talk about ministry being doctors, how will you take care of tomorrow? కాబట్టి మీరు మరి సేవ అనుకుంటూ కూర్చుంటే మీరు డాక్టర్స్ కదా, మరి రేపు ఎలా ఉంటారు మీరు అని అడిగారు. How can you take care of even your children? How will you pay their school fees? How will you buy them clothes or give them good food? కాబట్టి మరి మీ పిల్లల విషయం ఏంటి, వారి చదువుల విషయం ఏంటి, వారి బట్టలు కానీ ఆహారం కానీ ఇవన్నీ మీరు ఎలా సమకూరుస్తారు సేవ అంటూ కూర్చుంటే? And scary warnings about the future. కాబట్టి అంటే భవిష్యత్తును గురించినటువంటి చాలా భయాన్ని కలిగించే హెచ్చరికలు ఆయన ఇచ్చాడు మాకు. Both of us told only one thing. కానీ ఇద్దరం కలిసి ఒకే ఒక మాట చెప్పాము ఆయనకి. Our future belongs to God. మా భవిష్యత్తు దేవునికి చెందినది అని చెప్పాము. And he said these guys are fools. ఆయన అన్నాడు ఇట్లా తలపట్టుకొని మీరు మూర్ఖులు అన్నాడు. And gave us 1,000 rupees and went away. 1,000 రూపాయలు మాకు ఇచ్చి వెళ్ళిపోయాడు. You see, 1,000 was a big amount that time in 1999 2000 time. కాబట్టి 2000 ఆ కాలంలో 1000 రూపాయలు కూడా పెద్ద అమౌంటే. I want you to understand one important thing here. ఇక్కడ ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని మీరు గమనించాలని కోరుతున్నాను. He who was putting fear about future gave 1,000 rupees for our future and went away. కాబట్టి ఎవరైతే మా భవిష్యత్తు గురించి మాకు భయాన్ని కలిగిస్తున్నాడో ఆ భవిష్యత్తు కోసం మాకు 1,000 రూపాయలు చేతిలో పెట్టి ఆయన వెళ్ళిపోయాడు. He is a wonderful man of God, wonderful brother. కాబట్టి మంచి సహోదరుడు, మంచి దైవజనుడు కూడా ఆ వ్యక్తి. But he was putting forth before us his genuine concerns. కాబట్టి ఆయన అంటే మనస్ఫూర్తిగా ఆయన ఒక సహజమైనటువంటి ఒక సమస్యను లేతే ఆ శ్రద్ధను మా ఎడల చూపెడుతున్నాడు. Because it is human tendency, it is human thinking that I need to prepare for tomorrow, I need to think about tomorrow, I need to worry about tomorrow. కాబట్టి రేపటి గురించి నేను ఆలోచించాలి, రేపటి గురించి చింతించాలి, లేకపోతే రేపటి గురించి నన్ను సిద్ధం చేసుకునే ఆలోచన అనేది సహజంగా మానవులకు వచ్చే ఆలోచన. But I want you to understand, కానీ నేను మీరు ఏం తెలుసుకోవాలని కోరుతున్నానంటే your tomorrow and my tomorrow belongs to God. కాబట్టి అది నీ రేపటి విషయం కావచ్చు, నా రేపటి విషయం కావచ్చు, అది దేవునికి చెందినదిగా ఉంటూ ఉంది. God knows what he is going to do. ఆయన ఏమి చేయనే ఉన్నాడో ఆయనకి తెలుసు. Devil will tell you what he wants to do. మరి అపవాది చెప్తాడు వాడేం చేయాలనుకుంటున్నాడో. But God will tell you what he is going to do.
కాబట్టి దేవుడు మాత్రం ఆయన ఏదైతే చేయబోతూ ఉన్నాడో అది చెప్తాడు. In Jeremiah 29:11 very clearly he has told, కాబట్టి 29:11 చాలా వివరంగా ఈ మాట చెప్పాడు. I know what I have planned for tomorrow. కాబట్టి మీ విషయంలో నేను ఏ ఉద్దేశం కలిగి ఉన్నానో అది నేను ఎరిగిన వాడిగా ఉన్నాను. And the plan is not for harm. కాబట్టి అది మీకు హాని కొరకు కానే కాదు. You see, as Shweta said, sometimes it may look like it is harming us, కాబట్టి శ్వేత గారు చెప్పినట్టుగా కొన్నిసార్లు అది మనకి ఏమన్నా హానికరంగా కనబడొచ్చేమో, but it is for your good only. కానీ అది మన మంచి కోసమే. Because our God is a faithful God. ఎందుకంటే మన దేవుడు నమ్మదగిన దేవుడుగా ఉంటూ ఉన్నాడు. I'll tell you, my brothers and sisters, కాబట్టి సహోదరి సహోదరులు ఈ మాట మీకు చెప్తూ ఉన్నాను. if you begin to trust God about tomorrow, you will begin to rejoice today. కాబట్టి రేపటి గురించి నువ్వు దేవుని మీద నమ్మకాన్ని పెట్టుకోగలిగితే ఈ రోజును బట్టి నువ్వు సంతోషిస్తావు. Don't allow devil to drain you of today's joy because of tomorrow's worry. కాబట్టి రేపటి గురించి చింతను బట్టి అపవాది ఈ రోజు నీకు ఉండాల్సిన సంతోషాన్ని వాడు తీసివేసుకోకుండా మీరు చూసుకోండి. I do not know for whom this word is. కాబట్టి ఈ వాక్యం ఎవరి కోసమో నాకైతే తెలియదు. But I know there are more than one. కాబట్టి ఒకరికన్నా ఎక్కువ మంది అయితే ఈ వాక్యం అవసరమైన వారు ఉన్నారు. Some on Zoom. కొంతమంది జూమ్ లో ఉన్న వారికి కూడా అవసరమైన Maybe God is speaking to someone who will listen to the YouTube video later. లేకపోతే ఈ యూట్యూబ్ వీడియో తర్వాత వినే వారి కోసం కూడా ఈ వాక్యం అయ్యిండొచ్చు. But remember, our God is a Lord of even tomorrow. కాబట్టి రేపటికి కూడా మన దేవుడు ప్రభువుగా ఉన్నాడు. That means tomorrow is in his control. అనగా రేపు అనేది ఆయన చేతిలో ఉంటూ ఉన్నది. You know, Matthew chapter 6, మత్తయి సువార్త 6వ అధ్యాయం మనం verse చూస్తే 31 to 34. 31 నుంచి 34 వరకు మనం చూస్తే Jesus is speaking these words. యేసు ప్రభువు వారు మాట్లాడుతున్న మాటలు ఇవి. He says, do not worry saying, what shall we eat or what shall we drink? For what shall we wear? For after all these things the Gentiles seek. For your heavenly Father knows that you need all these things. But seek first the kingdom of God and his righteousness, and all these things shall be added to you. Therefore, do not worry about tomorrow, for tomorrow will worry about its own thing. Sufficient for the day is its own trouble. కాబట్టి ఏమి తిందుమో ఏమి త్రాగుదమో ఏమి ధరించుకుందుమో అని చింతింపకుడి. అన్ని జనులు వీటన్నిటి విషయమే విచారితురు. ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియను. కాబట్టి మీరు ఆయన రాజ్యము నీతిని మొదట వెదకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. రేపటిని గురించి చింతింపకుడి, రేపటి దినము దాని సంగతులను గురించి చింతించును. ఏనాటి కీడు ఆనాటికి చాలును. I'm not giving any new revelations to you. కాబట్టి ఏదో కొత్త ప్రత్యక్షతలు నేను మీకు ఇవ్వడం లేదు ఈ రోజున. I'm just bringing the same old truth that you know before you once again. కాబట్టి మరి ఒకసారి ఇంతకు ముందే మీకు తెలిసినటువంటి ఒక సత్యాన్ని మీ ముందుకు నేను తీసుకొని వస్తూ ఉన్నాను. Peter said these words. పేతురు ఒక మాట అన్నాడు. When I remind you the truth, సత్యాన్ని నేను మీకు మళ్ళీ జ్ఞాపకాన్ని తెస్తున్నప్పుడు I am stirring your faith. కాబట్టి మీ యొక్క విశ్వాసాన్ని నేను మళ్ళీ మేము రేపుతూ ఉన్నాను. As I am reminding you the truth about tomorrow today, కాబట్టి రేపటి గురించి సత్యాన్ని ఈ రోజు నేను మీకు జ్ఞాపకం తెస్తున్నప్పుడు I am stirring up your faith for tomorrow. కాబట్టి రేపటికి సరిపోయే విధంగా మీ విశ్వాసాన్ని నేను ఇప్పుడు రేపుతూ ఉన్నాను. Jesus says over here, ఇక్కడ యేసు ప్రభువు చెప్తున్న మాటలు ఏంటంటే, your Father knows what you need today. కాబట్టి మీ పరలోకపు తండ్రికి తెలియను ఈ రోజు మీకు ఏమి కావాలో. Your Father also knows what you will need tomorrow. మీ పరలోకపు తండ్రికి కూడా రేపు నీకేం కావాలో కూడా తెలుసు. As much as he has sustained you today, మరి ఈ రోజున ఏ విధంగా అయితే ఆయన నీకు కావాల్సిన విధంగా ఆయన సమకూర్చాడో, he will sustain you tomorrow. మరి రేపు కూడా నీకు కావాల్సిన ఆయనే చూసుకుంటాడు. My brothers and sisters, సహోదరులారా, today what is happening will not decide what will happen tomorrow. ఈ రోజు ఏదైతే జరుగుతుందో అది నిర్ణయించదు రేపు ఏమి జరగబోతుందో. What will happen tomorrow is decided by our God. కాబట్టి రేపు ఏమి జరగబోతుంది అనేది మన దేవుడు నిర్ణయిస్తాడు. Can I tell you something? ఒక మాట మిమ్మల్ని చెప్పమంటారా? You really don't know what will happen tomorrow. మీకు తెలియదు రేపు ఏం జరగబోతుందో. Nobody knows. ఎవ్వరికి తెలియదు రేపు ఏం జరగబోతుందో. But one thing we know, ఒక్కటైతే మనకు తెలుసు, whatever happens, it's going to be good for me. ఏది జరిగినా కూడా అది నా మంచికే అన్న విషయం నాకు తెలుసు. Because my God is in control of tomorrow. ఎందుకంటే నా దేవుడు రేపటిని తన ఆధీనంలో ఉంచుకొని ఉన్నాడు. You see, many times we plan things. చాలా సార్లు మనం కొన్ని ప్రణాళికలు వేసుకుంటాం. That I want to do this tomorrow, I want to do that tomorrow. కాబట్టి నేను రేపు ఇది చేస్తాను లేదా అది చేస్తాను అనుకుంటూ ఉంటాం. You see, I want you to remember these two things first. ఈ రెండు విషయాలు ముందుగా మీరు గమనించండి. That devil will try to threaten you about tomorrow. రేపటిని గురించిన భయాన్ని అపవాదిని కల్పించడానికి ప్రయత్నం చేస్తాడు. But God assures you about tomorrow. కానీ దేవుడు మాత్రము నీకేమీ కాదన్నటువంటి నమ్మకాన్ని రేపటి గురించి నీకు కలిగిస్తాడు. About tomorrow that you don't know anything about. ఆ రేపు ఏంటంటే ఆ రేపు గురించి నీకు ఏమీ తెలియదు.
You see, when we talk about the coming of our Lord Jesus Christ, కాబట్టి మన ప్రభు యొక్క రాకడ గురించి మనం ఆలోచిస్తున్నప్పుడు we really don't know when it will happen, right? అది ఏ రోజు అవుతుందో మనకైతే తెలియదు. It can happen this moment. ఈ క్షణంలో కూడా అది రావచ్చు ఆ విధంగా. If it happens this moment, everything changes. ఒక్కసారి ప్రభు ఈ క్షణంలో వచ్చాడు అనుకోండి, మొత్తం మారిపోతుంది. My brothers and sisters, we don't know what will happen, but we know whatever happens is for our good. కాబట్టి మనకి ఏమి జరుగుతుందో మనకు తెలియదు, కానీ మనకి ఏది జరిగినా కూడా అది మన మంచి కోసమైన విషయం మాత్రం మనకు తెలుసు. As the children of God, కాబట్టి దేవుని యొక్క బిడ్డలంగా ఉంటున్నప్పుడు there are certain things we must keep in our mind. కొన్ని విషయాలు మన మనసులో మనం ఉంచుకోవాలి. Proverbs chapter 27 verse 1. మరి సామెతలు 27:1. Do not boast about tomorrow, for you do not know what a day may bring forth. సామెతలు 27:1లో మనకి ఈ మాటలు 27:1. రేపటి దినమును గురించి అతిశయపడకము, ఆ దినము ఏది సంభవించినో అది నీకు తెలియదు. You don't know. మీకు తెలియదు. You don't know how the things may change tomorrow. రేపు ఏ విధంగా పరిస్థితులు మారబోతున్నాయో మీకు తెలియదు. Someone may think it's a negative statement. మరి కొన్నిసార్లు అనుకుంటారు ఇది చూస్తే ఇది కొంచెం ప్రతికూలమైనటువంటి మాటగా ఉంటుంది. But I will tell you, it is not a negative statement at all. ఇది ఒక ప్రతికూలమైనటువంటి మాట కాదండి. This is a statement that encourages you to trust God even if you don't know what will happen tomorrow. ఈ మాట యొక్క ఉద్దేశం ఏంటంటే రేపటి గురించినటువంటి నీకు తెలియకపోయినా కూడా నిన్ను ప్రోత్సాహపరిచే విధంగా ఈ మాట చెప్పబడుతుంది. There are so many incidences where the lives have changed in a second. ఒక క్షణములోనే మన జీవితాలు మార్చబడిన అనేక సందర్భాలు, అనేక విషయాలు మనకు ఉన్నాయి. See, Joseph was enjoying the favor of his father. మరి తండ్రి యొక్క ప్రేమను పొందుకుంటూ యోసేపు తన జీవితాన్ని జీవిస్తూ ఉన్నాడు. Wearing a coat of many colors. అనేక రంగులైనటువంటి ఒక కోట్ ఆయన వేసుకొని ఉన్నాడు. He went to meet his brothers. తన అన్నలను కలవడానికి వెళ్ళాడు. He did not know what was happening there. అక్కడ ఏమి జరుగుతుందో ఆయనకి ఏమీ తెలియదు. He did not know what plan they were making about him. ఆయన గురించి ఎటువంటి ఆలోచన వారు కలిగి ఉన్నారో ఆ విషయం ఆయనకు తెలియదు. And do you realize within a second his life changed? ఒక క్షణంలోనే ఆయన జీవితం మొత్తం మారిపోయింది. గమనిస్తున్నారా మాట? A highly favored Joseph within no time became a slave. కాబట్టి ఎంతగానో ఆ యొక్క తండ్రి యొక్క ప్రేమను పొందుకున్న ఆ కుమారుడు ఒక్కసారిగా ఆయన బానిసగా మారిపోయాడు. You see, sudden unexpected change. కాబట్టి అనుకోకుండా అకస్మాత్తుగా వచ్చిన ఒక మార్పు ఇది. But as the children of God, we know even that change was for Joseph's good, for the plan of God was to be accomplished. కాబట్టి మనకి దేవుని బిడ్డగా తెలిసిన విషయం ఏంటంటే ఆ మార్పు కూడా అది యోసేపు మంచి కోసమే, దేవుని యొక్క ఉద్దేశము నెరవేర్చబడ్డ కోసమే. Joseph or nobody there would have understood that God's plan does not end with the slavery. It takes him to be the prime minister of Egypt. కాబట్టి దేవుని యొక్క ప్రణాళిక అనేది ఒక యోసేపు యొక్క బానిసత్వంతో ముగియేది, కానీ ఆయన ఐగుప్తుకు ప్రధానమంత్రిగా చేస్తున్న విషయము అప్పుడు చాలా మందికి అర్థం కాలేదు. That's why God says, I know what I am planning for you. కాబట్టి దేవుడు అంటాడు, నాకు తెలుసు నేను ఏ విషయాలైతే నీ విషయంలో ఉద్దేశించి ఉన్నాను. If you do not understand what is happening in your life today, నీ జీవితంలో ఈ రోజు ఏమి జరుగుతుందో నీకు అర్థం కాకపోతే, I'm here to tell you, don't worry about it. నేను ఈ మాట మీకు చెప్తున్నానంటే మీరేమి దానికి చింతపడకండి. I'm telling you, in most of our lives, if you ask, do you understand what is happening, most will say no. కాబట్టి మనందరి జీవితంలో కూడా మనం గమనిస్తే నీ జీవితంలో ఇప్పుడు ఏం జరుగుతుందో నీకు అర్థమవుతుందా అంటే అందరూ ఏం చెప్తారంటే ఎక్కువ మంది నాకు అర్థం కావడం లేదు అని చెప్తారు. How many of you can confidently say, I know what's happening in my life? I understand. నాకు తెలుసు నా జీవితంలో ఏం జరుగుతుందో నాకు అర్థమవుతుంది అని ఎంతమంది ధైర్యంగా చేతి చెప్పగలుగుతారు? Nobody. ఎవరు ఆ విధంగా We చెప్పలేరు. all are in the same boat. అందరం కూడా ఒకటే ఒక పడవలో ప్రయాణం చేస్తున్నాం. But we all are also with this confidence that tomorrow belongs to our God. కానీ మనందరికీ ఉన్నటువంటి ఒక ధైర్యం ఏంటంటే రేపు అనేది మన దేవుని చేతిలో ఉన్నది. You know, see, in the book of 1 Kings chapter 7, మరి మొదటి రాజులు 7వ అధ్యాయం మనం చూస్తే there is a wonderful story there. ఒక మంచి కథ మనకు కనబడుతుంది. Israel was in danger. మరి ఇశ్రాయేలు అనేవారు ఆ దేశం అనేది ప్రమాదంలో ఉంది. They were surrounded by Syrian army. మరి సిరియనులు వారి చుట్టూ, సైన్యం వారి చుట్టూ ఆక్రమించుకొని ఉంది. Completely surrounded. That means kind of siege all around కాబట్టి వారి చుట్టూ కూడా వారు ఆక్రమించుకొని వారి చుట్టూ కూడా ఉన్నారు. No food to eat. తినడానికి కూడా ఆహారం లేదు. And you know, even
they were eating their war horses and all those kind of things. వారికి యుద్ధానికి సంబంధించిన గుర్రాలను కూడా వారు తినడం మొదలు పెట్టారు. And at that moment, ఆ సమయంలో king goes to prophet Elisha. ఆ సమయంలో మరి ఎలీషా దగ్గరికి రాజుగారు వెళ్తారు, ప్రవక్త దగ్గరికి. And then he is talking to Elisha saying all these bad things are happening, what God is doing. కాబట్టి ప్రవక్త అంటే ఈ విధంగా చూడు ఎన్ని కష్టమైన విషయాలు జరుగుతున్నాయో, మరి దేవుడు ఏం చేస్తున్నాడు అని అడుగుతాడు. I always wonder why he didn't go to the prophet till that moment. అప్పటి వరకు ఎందుకు ప్రవక్త దగ్గరికి ఎందుకు వెళ్ళలేదో నాకైతే తెలియదు. I think he should have gone much before that. అంతకన్నా ముందే ప్రవక్త దగ్గరికి వెళ్ళి ఉండాల్సింది ఆయన. But he went. చివరికి అయితే వెళ్ళాడు. And Elisha says, అప్పుడు ఎలీషా చెప్పిన మాట ఏంటంటే in verse 1, then Elisha said, hear the word of the Lord, thus says the Lord, tomorrow about this time a seah of fine flour shall be sold for a shekel, and 2 seahs of barley for a shekel at the gate of Samaria. It is not in First Kings 7. It says Solomon. Did I miss the number? Sorry, Second King. రెండవ రాజులు 7వ అధ్యాయం. Okay, please read, brother. అప్పుడు ఎలీషా రాజుతో ఇట్లనెను, యెహోవా మాట ఆలకించుము. యెహోవా సెలవిచ్చినదేమనగా, రేపు ఈ వేళకు షామ్రోను ద్వారమందు రూపాయి ఒకటింటికి ఒక మౌనిక సన్నని పిండియు, రూపాయి ఒకటింటికి 2 మానికల యావలను అమ్మబడును. It's something like, there is no food to eat. కాబట్టి అంటే ఆహారం లేని ఒక స్థితి అది. There is no way of food coming in. లోపలికి ఆహారం వచ్చే అవకాశం కూడా లేదు. And he says, tomorrow morning by this time, in 1 rupee you will get 1 quintal of basmati rice. కాబట్టి ఆ 1 రూపాయికి రేపటికల్లా ఒక సంచి నిండా మీకు బాస్మతి రైస్ వస్తుంది అని చెప్పారు. I mean, I can imagine there would be such an inflation happening inside. కాబట్టి ఆ లోపల అంటే అంత కఠినంగా సమస్య ఉంది. That that which is sold for 1 rupee, probably in black market years would be selling it for 10,000 rupees also. కాబట్టి 1 రూపాయికి దొరకాల్సిన వస్తువు అక్కడ ఉన్న పరిస్థితిని బట్టి 10,000కి అక్కడ అమ్మబడే అవకాశం కూడా ఉంది. But here God says everything is going to change. కానీ దేవుడు అంటే అన్ని కూడా మారిపోతాయి. ఇప్పుడు tomorrow everything is going to change. రేపు అన్ని మారిపోతాయి. Today you are in trouble. ఈ రోజు నువ్వు సమస్యలో ఉన్నావు. Tomorrow everything is going to change. కానీ రేపు అన్ని మారిపోతాయి. And then there is this wise man who understands nothing of God. కానీ ఇక్కడ ఒక రాజు ఉన్నాడు, ఆయనకి దేవుడి గురించి ఎక్కువగా తెలియదు. He says, so an officer on whose hand king leaned answered the man of God and said, look, if the Lord would make windows in heaven open, could this thing be? And he said, in fact, you shall see it with your eyes, but you shall not eat of it. రెండవ అందుకు ఎవరి చేతి మీద రాజు ఆనుకుని ఉండెనో ఆ అధిపతి, యెహోవా ఆకాశమందు కిటికీలు తెరచినను అలాగు జరుగునా అని దైవజనునికి ప్రత్యుత్తరం ఇయ్యగా, అతడు నీవు కన్నులారా దాన్ని చూసేవు కానీ దాన్ని తినకుందు అని అతనితో చెప్పెను. In other words, he was telling, don't tell this impossible things. కాబట్టి ఇటువంటి జరుగుతా అసాధ్యమని చెప్తున్నావు అన్నట్టుగా ఉంది ఆయన మాట. And you know what the man of God says? అప్పుడు దైవజనుడు చెప్పిన మాట ఏంటో తెలుసా? It will happen. అది జరుగుతుంది. It will happen. అది తప్పకుండా జరుగుతుంది. Because you are doubting the ability of God. Though it will happen, you will see, but you cannot enjoy. దేవుని యొక్క సామర్థ్యాన్ని నువ్వు అనుమానంగా చూస్తున్నావు కాబట్టి దాన్ని నువ్వు కన్నులతో చూస్తావు కానీ దాన్ని నువ్వు తినలేవు, లేకపోతే దాన్ని నువ్వు ఆస్వాదించలేవు. Do you realize this man missed tomorrow's blessing because today's unbelief? కాబట్టి ఈ రోజున ఆయనకున్న ఒక అపనమ్మకాన్ని బట్టి ఆ రేపటి దినం ఉన్నటువంటి ఆశీర్వాదాన్ని ఆయన పొందుకోలేకపోయాడు. Because of the word of his mouth today, he missed enjoying the blessing of tomorrow. కాబట్టి ఈ రోజు ఆయన నోటి ద్వారా వచ్చిన ఒక మాటను బట్టి రేపటి దినము ఉన్నటువంటి ఆశీర్వాదాన్ని ఆయన పొందుకోలేకపోయాడు. I mean, things may look impossible, my brothers and sisters. కాబట్టి ఆ విధంగా విషయాలకైతే అసాధ్యంగా కనబడొచ్చు మీకు. But with God all things are possible. కానీ దేవునితో సమస్తము సాధ్యము. I am here to tell you that God's solutions are beyond our imagination. ఇక్కడ నిలబడి ఒక మాట నేను చెప్తాను, ఏంటంటే దేవుని యొక్క పరిష్కారాలు ఎలా ఉంటాయంటే మానవుల యొక్క ఊహకు అవి అందనివిగా ఉంటాయి. Imagine you are at the Red Sea.
ఈ విధంగా ఒక ఎర్ర సముద్రం ముందు నువ్వు ఉన్నావు అనుకో, Egyptians are behind you, నీ వెనక ఐగుప్తీయులు ఉన్నారు, and you have to cross the Red Sea. నువ్వు ఇప్పుడు ఎర్ర సముద్రాన్ని దాటాలి. What kind of solution your human mind can think or కాబట్టి ఒక imagine? మానవుడిగా ఒక ఆలోచనకు వచ్చినప్పుడు ఎటువంటి పరిష్కారం నీ ముందుకు వస్తుంది ఇప్పుడు? I mean, I don't think anyone there or even today you and me would have ever imagined the Red Sea dividing to make a way for God's కాబట్టి people. ఆ రోజున వాళ్ళు కావచ్చు లేదా ఈ రోజున మనం కావచ్చు, ఎవరు కూడా ఇటువంటి ఆలోచన రాదంటే ఎర్ర సముద్రం రెండు పాయలుగా మారడం అనేది మన మానవుల ఆలోచనకి రాదు. Who would have imagined God pouring food from heaven for God's people? మరి దేవుని ప్రజల కోసం ఆకాశం నుండి ఆ విధంగా మన్నా రావడం అనేది ఎవరు ఆలోచిస్తారు? Who can imagine water coming out of the rock? ఒక రాయిలోంచి ఒక బండలో నుంచి నీరు రావడం అనేది ఎవరు ఊహిస్తారు? These are God's solutions. ఇవన్నీ కూడా దేవుని యొక్క పరిష్కారాలు, Beyond your and my imagination. ఇవన్నీ కూడా నీకు, నీ ఊహకి, నా ఊహకి అందని దేవుని పరిష్కారాలు. Your problem may look unsurmountable beyond, today. కాబట్టి చాలా పెద్ద సమస్యలాగా నీ సమస్య నీకు ఉండొచ్చు, అనగా నీకు అసాధ్యమైనదిగా కనబడొచ్చు. I have experienced one thing in my life. నా జీవితం కూడా ఒక విషయం నేను అనుభవించాను. Whenever there is a problem ఒక సమస్య వచ్చినప్పుడు and I pray, నేను ప్రార్థన చేసినప్పుడు you know what happens next? తర్వాత ఏమవుతుందో తెలుసా మీకు? I began to imagine అప్పుడు ఈ విధంగా నేను ఊహించడం మొదలు పెడతాను. that God may solve this problem this way or help through that way or some other way. కాబట్టి దేవుడు నా సమస్యను ఆ విధంగా పరిష్కరించవచ్చు, ఈ విధంగా చేయొచ్చు, లేకపోతే ఇంకొక విధంగా చేయొచ్చు, నేనే ఒక ఊహలోకి వెళ్తాను. But I have experienced, కానీ నేను అనుభవించింది ఏంటంటే, when God helps, it will be none of the ways that I imagine. కాబట్టి దేవుడు సహాయం చేసినప్పుడు నేను ఊహించినది ఏది కూడా ఆయన వాటిలో చేయడు. If I imagine 100 ways, ఒక 100 విషయాల గురించి నేను ఆలోచిస్తే God will help in a way which is beyond that 100. ఆ 100ను దాటిన తర్వాత వచ్చే పరిష్కారాన్ని దేవుడు ఇస్తాడు నాకు. He will solve. ఆయన తప్పకుండా సమస్యను పరిష్కరిస్తాడు. You see, people were looking for salvation, మరి ప్రజలు రక్షణ కోసం చూస్తూ ఉన్నారు, but they wanted salvation to come from a palace. ఒక అంతఃపురంలోంచి, ఒక రాజభవనంలో నుంచి ఆ యొక్క రక్షణ రావాలని వారు కోరుకున్నారు. But here the salvation came through a manger. కాబట్టి ఇక్కడ ఏంటంటే ఒక పశువుల పాకలోంచి రక్షణ వచ్చింది. So don't try to put God in a box. కాబట్టి ఏదో ఒక చిన్న పెట్టెలో, ఒక బాక్స్ లో దేవుని పెట్టడానికి మీరు ప్రయత్నం చేయకండి. His solutions are always exceedingly abundantly above all that you can pray or imagine. కాబట్టి మనం అడిగే వాటికన్నా లేదా ఊహించే వాటికన్నా అన్నిటికన్నా ఉన్నతంగానే ఆయన యొక్క పరిష్కారాలు ఉంటాయి. My brothers and sisters, సహోదరి సహోదరులారా, I am here to tell you ఇప్పుడు నేను నిలబడి మాట చెప్తున్నాను మీకు, that God has assured you that your tomorrow will be good. కాబట్టి దేవుడు ఒక మాట మీకు ఖచ్చితంగా చెప్తున్నాడు, మీ రేపటి దినం అనేది చాలా మంచిగా ఉంటుంది మీకు. You know what are you supposed to do today? కాబట్టి దాన్ని బట్టి ఈ రోజు నువ్వేం చేయవలసి ఉన్నది? Trust God. దేవుడి మీద నువ్వు ఒక నమ్మకాన్ని పెట్టుకోవాలి. And the second important thing, రెండో ముఖ్యమైన విషయం నువ్వు చేయాల్సింది ఏంటంటే pray. ప్రార్థన చేయండి. Prayer is an important part of our life. మన జీవితంలో ప్రార్థన చాలా ముఖ్యమైనది. Remember, prayer is not informing God what is happening. కాబట్టి ఇక్కడ ఏమి జరుగుతుందో అది చెప్పడం కాదు ప్రార్థన అంటే దేవుడికి. Many times people tell stories to God. చాలాసార్లు దేవునికి కథలు చెప్తుంటారు ప్రజలు. In detail they will tell what is happening in their life. వారి జీవితంలో ఏమేమి జరుగుతుందో అవన్నీ కూడా చాలా వివరంగా దేవుడు చెప్తారు. That is not prayer. అది ప్రార్థన కాదు. Prayer is inviting God to take control of the situation. కాబట్టి దేవుడికి ఒక ఆహ్వానం చెప్పడమే, దేవా నువ్వు వచ్చి ఈ పరిస్థితిని నువ్వు తీసుకో అని చెప్పి ఆయనకు చెప్పడమే. It's not telling God you do this or do that in my life. కాబట్టి నా జీవితంలో ప్రభా నువ్వు ఇది చెయ్యి, నువ్వు అది చెయ్యి అని చెప్పడం ప్రార్థన కాదు. This is where we invite God to do what he wants. కాబట్టి ఆయన చేయాలని ఏదైతే కోరుతుండో అది చేయమని చెప్పి దేవునికి ఆహ్వానము చెప్పడమే. Imagine Joseph. మరి యోసేపు విషయం చూద్దాం మనం. If Joseph had to pray, ఒకవేళ యోసేపు ప్రార్థన చేయాల్సి ఉంటే, when he was sold as a slave, ఒక బానిసగా అమ్మబడినప్పుడు what would be his prayer? ఆయన ప్రార్థన ఏమని చేసేవాడు? Imagine you are Joseph and you are being sold as a slave. What will be your prayer? మీరు యోసేపు అనుకోండి, మీరు ఒక బానిసగా అమ్మబడ్డారు అనుకోండి, ఇప్పుడు మీరు ప్రార్థన చేస్తే ఏమని ప్రార్థన చేస్తారు? Save me from slavery. ఈ యొక్క బానిసత్వం నుంచి నన్ను రక్షించు అని ప్రార్థన చేస్తారు. Or when he was thrown in the prison, save me from the prison. అది చెరసాలలో వేయబడినప్పుడు నన్ను చెరసాలలో నుంచి నన్ను రక్షించు అని అడుగుతారు. But when you invite God, he may take you through the slavery, through the prison, to the palace. కానీ దేవుడిని మనం ఆహ్వానించినప్పుడు ఆ బానిసత్వంలో నుంచి, ఆ చెరసాలలో నుంచి, ఆ రాజభవనంలోనికి దేవుడిని నడిపిస్తాడు. So wisdom is not in telling God what he should do. కాబట్టి దేవుడు ఏమి చేయాలని చెప్పడం కాదండి జ్ఞానం అంటే. Wisdom is in letting God do what he wants about దేవుడు your tomorrow. నీ భవిష్యత్తు గురించి దేవుడు ఏమి చేయాలో, ఆయన ఏం కోరుతాడో అది చేయనివ్వడమే
జ్ఞానం అంటే. Pouring our heart out before God is fine. కాబట్టి మన హృదయాన్ని దేవుని ఎదుట కుమ్మరించడం మంచిదే. He is our father. ఆయన మన తండ్రి కాబట్టి చేస్తాం ఆ As his విధంగా. child we have this freedom to go and rest and cry on his shoulder. కాబట్టి ఆయన పిల్లలం కాబట్టి మన తండ్రి దగ్గరికి వెళ్ళి ఆయన భుజం మీద పడి మనం ఏడ్చుటకు మనకు అవకాశం ఉంది. But never make a mistake of instructing God what to do. కాబట్టి కానీ ఏమి చేయాలో దేవుడికి సలహాలు సూచనలు ఇచ్చే తప్పు మాత్రము మనం చేయకూడదు. I can never forget this person about whom I have told you before. ఇంతకుముందు కూడా ఈ వ్యక్తి గురించి చెప్పాను, ఆ వ్యక్తిని నేను ఎప్పుడు మర్చిపోను. This man came to me and said, Anna, please pray for me. అన్న నా కోసం ప్రార్థన చేయమని అడిగాడు ఆయన. I said, what should I pray? ఏమని చేయమంటావు ప్రార్థన He నీ said, కోసం? Anna, pray whatever you want. అన్న నువ్వు ఏదైనా ప్రార్థన చేయి. But don't pray God let your will be done. మరి దేవుని చిత్తమే నెరవేరాలనే మాట మాత్రం ప్రార్థన చేయకు. I said, why? ఎందుకు? He says, see, I have my will, I have my plans, and I want God to help me in my plans. కాబట్టి నాకు కొన్ని ఆలోచనలు ఉన్నాయి, కొన్ని ప్రణాళికలు ఉన్నాయి, కాబట్టి ఆ ప్రణాళికలో దేవుడు నాకు సహాయం చేయాలని నేను కోరుతున్నాను. I said, I am sorry, I can't pray that prayer. నేను అయ్యా నన్ను క్షమించు, అటువంటి ప్రార్థన నేను చేయలేను. Prayer is not telling God what to do, but prayer is inviting God for His intervention according to His will. కాబట్టి ఏది దేవుడు చేయాలి అది చెప్పేది ప్రార్థన కాదు, కానీ దేవా నీవు వచ్చి నీవు ఏది చేయాలనుకుంటున్నావు అది చేయి అని చెప్పే ఆహ్వానమే ప్రార్థన అంటే. You see, when it is about you tomorrow, మరి రేపటి గురించి మనం మాట్లాడితే the safest thing is surrender it to God's will. మరి మంచి క్షేమకరమైన విషయం ఏంటంటే దేవుని యొక్క చిత్తానికి నిన్ను అప్పగించుకోవడమే. Let your will be done is a very powerful prayer. కాబట్టి నీ చిత్తమే జరుగును గాక అనేది చాలా శక్తివంతమైనటువంటి ప్రార్థనగా అది ఉంటూ ఉంది. James puts it in a very nice word. మరి యాకోబు చాలా మంచిగా ఈ విషయాలు మనం చూపెడతాడు. James chapter 4 4వ అధ్యాయంలో మనం చూస్తే verse 13 to 17, మరి 13 నుంచి 17 వరకు, come now you who say today or tomorrow we will go to such and such city, spend a year and buy and sell and make a profit, whereas you do not know what will happen tomorrow. For what is your life? It is even a vapor that appears for a little time and then vanishes away. Instead you ought to say, if Lord wills, we shall live and do this or that. But now you boast in your arrogance. All such boasting is evil. Therefore to him who knows to do good and does not do it, to him it is sin. నేడైనను రేపైనను ఒకనొక పట్టణంలోకి వెళ్ళి అక్కడ ఒక సంవత్సరం ఉండి వ్యాపారం చేసి లాభం సంపాదించడం అందరిని చెప్పుకుని వారారా, రేపేమి సంభవించినా మీకు తెలియదు. మీ జీవం ఏ పాటిది? మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారే. కనుక ప్రభు చిత్తమైతే మనం బ్రతికి ఉండి ఇది అది చేతమని చెప్పుకుని వెళ్ళను. ఇప్పుడైతే మీరు మీ డంబముల యందు అతిశయపడుచున్నారు, ఇట్టి అతిశయం అంతయు చెడ్డది. కాబట్టి మేలైనది చేయనెరిగి అలాగు చేయని వానికి పాపము కలుగును. See, if you plan so many things, there is nothing wrong about it. కాబట్టి చాలా విషయాల గురించి మీరు కొన్ని ప్రణాళికలు వేసుకుంటే మంచిదే, తప్పేమీ కాదు. But surrender it to God's will. కానీ దేవుని చిత్తానికి వాటిని మీరు అప్పగించాలి. It's very important, my brothers and ఇది sisters, చాలా ప్రాముఖ్యమైన విషయం సహోదరి సహోదరులారా. that we learn to surrender it to the will of God. దేవుని యొక్క చిత్తానికి ఆ విధంగా అప్పగించుకోవడం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. Your prayer be unto God for His will and His purpose to be accomplished. కాబట్టి మన ప్రార్థన ఏ విధంగా ఉండాలంటే దేవుని వైపు తిరిగి దేవా నీ చిత్తము నీ ఉద్దేశము నెరవేర్చు అనేదిగా మన ప్రార్థన ఉండాలి. And His will about tomorrow, మరి ఆయన చిత్తం ఏంటి రేపటి విషయంలో? that it may be well with you. అది కూడా మనకి మంచిగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. And that well has to be according to His plan, my brothers and కాబట్టి sisters. ఏదైతే మనం మంచిగా ఉండాలని కోరుతున్నాం అది కూడా దేవుని యొక్క చిత్త ప్రకారమే అయి ఉండాలి. I always tell you this story my wife had told me. మరి ఈ కథను ఎప్పుడు కూడా చెప్తూ ఉంటాను, నా భార్య చెప్పిన కథ ఇది. When she was growing up as a child in Lakshadweep, లక్షద్వీపేటలో ఆమె చిన్న పిల్లగా ఎదుగుతున్నప్పుడు her cousin older than her came to Lakshadweep, మరి వారి ఒక కజిన్ అంటే వారి అన్న వచ్చారు, ఆమెకన్నా పెద్దవాడు, and very naughty boy, చాలా కొద్దిగా తుంటరి అబ్బాయి. and as he was playing, ఆయన ఆ విధంగా ఆడుకుంటూ ఉన్నప్పుడు he caught a snake, ఒక పాము ఆయనకు దొరికింది. and that was crate, అది కట్ల పాము, అది which is the most poisonous snake, చాలా విషంతో కూడిన పాము అది. and he was running behind people. అందరి వెంట దాన్ని పట్టుకొని అందరి వెంట పరిగెత్తున్నాడు. I will make it bite you, I will make it bite you, నేను కరిపిస్తానని చెప్తున్నాడు. and people were running away. అందరూ కూడా భయపడి పారిపోతున్నారు. He was enjoying, ఆయన చాలా సంతోషంగా ఉంది and ఆయనకి. one uncle came from behind, వెనక నుంచి ఒక అంకుల్ వచ్చాడు, hit on his hand, చేతి మీద కొట్టాడు. the snake fell down, ఆ పాము చేతిలోంచి పడిపోయింది. people ran to kill the snake, దాన్ని చంపడానికి ప్రజలు పరిగెత్తారు. and this boy fell on his knees. ఈ పిల్లవాడైతే మోకాల మీద ఉన్నాడు. Father, తండ్రి please protect that snake. ఆ పామును కాపాడు.
please give that snake back to me. దయచేసి ఆ పాము నాకు మళ్ళీ ఇచ్చేసేయ్. I want to take the snake to Hyderabad. మా హైదరాబాద్కి ఆ పాముని తీసుకెళ్తాను. I want to show the snake to my friends. నా ఫ్రెండ్స్ అందరికీ దాన్ని చూపెడతాను. I want to scare my friends. నా ఫ్రెండ్స్ అందరిని భయపెడతాను ఈ పాము చూపెట్టి. In Jesus' name. యేసు నామములో. Now, should God answer that prayer? అటువంటి ప్రార్థనకు దేవుడు జవాబు ఇవ్వాలా? Now, imagine God says, okay, he's praying in Jesus' name kada, so let me give whatever he wants, and gives him the snake. కాబట్టి ఒక ఇది అనుకుందాము, ఈయన యేసు నామములో అడుగుతున్నాడు కాబట్టి ఆయన అడిగింది ఇచ్చేస్తానని దేవుడు ఇచ్చేసాడు అనుకోండి. Is it going to do good to him? అది ఆయనకి మంచి చేస్తుందా? It is dangerous for him. అది ప్రమాదకరం ఆ వ్యక్తికి. You see, many times, my brothers and sisters, we don't realize our prayers are foolish prayers. మరి చాలాసార్లు ఈ విషయాలు మనం గుర్తించము సహోదరి సహోదరుల. మనం చేసే ప్రార్థనలు చాలాసార్లు ఆ విధంగా ఆ మూర్ఖపు ప్రార్థనలుగా ఉంటాయి. Because we are instructing God what to do in our life rather than giving God freedom to do what he wants in our life. కాబట్టి మనము దేవుడు ఏది చేయాలో మన ప్రార్థనలో మనం చెప్తున్నామే కానీ దేవుడికి ఒక స్వతంత్రం ఇచ్చేసి ఆయన సొంతగా ఆయన చేయాలనుకున్నది మన జీవితంలో చేసే విధంగా మన ప్రార్థనలు ఉండవు. There is nothing more powerful than surrendering our lives in God's hands. కాబట్టి దేవుని చేతులకు మనం అప్పగించుకున్న దానికన్నా శక్తివంతమైనది ఇంకొకటి లేదు. My brothers and sisters, సహోదరి సహోదరులారా, the point I want to tell you is, మరి నేను చెప్పాలనుకునే విషయం ఏంటంటే God knows your future. నీ భవిష్యత్తు దేవునికి తెలుసు. And I'll tell you, many times people go to prophets, they want to know their future. కాబట్టి చాలా మంది ప్రవక్తల దగ్గరికి వెళ్తుంటారంటే వారి భవిష్యత్తు గురించి తెలుసుకోవడం కోసం. Or like, people go to sometimes astrologers to know what is their future. అదే విధంగా కొంతమంది ఈ విధంగా ఆ భవిష్యత్తు గురించి చెప్పే వారి దగ్గరికి వెళ్తారు, చెప్పండి మా భవిష్యత్తు ఏంటి అని. My question is, నా ప్రశ్న ఏంటంటే, just by knowing the future, is it going to change? మరి కేవలం భవిష్యత్తు గురించి తెలుసుకోవడం వల్ల మనకేమైనా మార్పు వస్తుందా? No. ఏ మార్పు రాదు. By trusting God, కానీ దేవుడి మీద ఆ నమ్మకాన్ని పెట్టుకోవడం వల్ల you are assured of a good, fruitful, successful, prosperous future. ఒక మంచి అభివృద్ధిని కలిగించే మరి ఫలించేటువంటి మంచి భవిష్యత్తు దేవుడిని నమ్మడం వల్ల నీకు దొరుకుతుంది. Parents are sometimes worried about children. కొన్నిసార్లు తల్లిదండ్రులు కూడా వారి పిల్లల గురించి వాళ్ళు బాధపడుతుంటారు. Children are worried about themselves. కొన్నిసార్లు పిల్లలు కూడా వారి గురించి వారు బాధపడుతుంటారు. People are worried about themselves, about what will happen tomorrow. కాబట్టి రేపు ఏమవుతుందని చెప్పి చాలా మందికి చింత ఉంటుంది వారి విషయంలో. But let me tell you, my brothers and sisters, ఒక మాట నేను మీకు చెప్తున్నాను సహోదరి సహోదరులారా, no matter what, ఏది ఏమైనా కూడా God will never lose his control over your life. నీ జీవితం మీద దేవునికి ఏదైతే ఆ పట్టు ఉందో, ఆధిపత్యం ఉందో, అది ఎన్నడూ కూడా ఆయన పోగొట్టుకోడు. He will lead you into the right place at the right time. సరైన సమయంలో సరైన స్థలానికి ఆయన నిన్ను నడిపిస్తాడు. In the book of Micah chapter 7, మరి మీకా 7వ అధ్యాయంలో మాట ఏంటో తెలుసా మీకు? verse 8, 8లో మనం చూస్తే, I've declared this to you many times. చాలా సార్లు ఈ మాట నేను మీకు ప్రకటించాను. He says, do not rejoice over me, my enemy. If I fall, I will rise. నా శత్రువా నా మీద అతిశయింపవద్దు, నేను క్రింద పడినను తిరిగి లేస్తాను. You see, I will rise, he's talking about the future. ఆయన నేను తిరిగి లేస్తా అంటే తన భవిష్యత్తు గురించి ఆయన I'm మాట్లాడుతున్నాడు. not going to remain down. నేను ఈ విధంగా క్రింద పడి ఉండను. I'm not going to remain in this trouble. ఈ సమస్యలో నేను ఉండను. I'm not going to remain in this situation. ఈ పరిస్థితిలో నేను ఉండను. I am rising నేను తిరిగి లేస్తాను. because my God has said that his plan for me is for my good. కాబట్టి నా దేవుడు నాకు చెప్పిన మాట ఏంటంటే, ఆయన ప్రణాళికలు నా విషయంలో నా మంచి కోసమని చెప్పాడు కాబట్టి నేను లేస్తాను. If I am in darkness, ఒక నేను చీకట్లో ఉంటే, he says the Lord will be a light unto me. ఆయనే నాకు వెలుగుగా ఉంటాడు. Do you see, my brothers and sisters, మరి సహోదరి సహోదరి ఈ మాట మీరు గమనిస్తున్నారా? do not be afraid of darkness. కాబట్టి చీకటిని గురించి మీరు భయపడకండి. Do not be afraid of darkness. చీకటిని గురించి మీరు భయపడకండి. Because do you know that there are treasures in darkness? కాబట్టి చీకట్లో కూడా మరి ఆ ధనం ఉంది, మీకు తెలుసా? In Isaiah 45, God says, I will give you treasures of darkness. కాబట్టి 45వ యెషయా గ్రంథంలో రాయబడిన మాట ఏంటంటే, ఆ చీకట్లో కూడా నేను సిరి మీకు ఇస్తానని చెప్తాడు. That means the treasures your eyes are not able to see. అనగా ఏ అయితే సిరి, ఏ ధన సంపద అయితే నీ కన్నులు చూడలేదో వాటి గురించి మాట్లాడుతున్నాడు. I'll tell you, many or not many, every one of us have hidden treasures inside of them. కాబట్టి మనందరిలో కూడా వారిలో దాచబడినటువంటి ఆ యొక్క ధనం ఉంది, లేదా ధన సంపద ఉంది. Treasures even you don't know yourself. నీకు కూడా తెలియదు నీలో ఉన్నటువంటి ఆ సంపద ఏంటో. You don't know God's investment inside of you completely. కాబట్టి దేవుని యొక్క ఆ పెట్టుబడి ఏదైతే ఉందో నీ జీవితంలో, అది నీకు కూడా సంపూర్తిగా తెలియదు.
Did anybody ever imagine initially that shepherd boy David had a king hidden inside of him? కాబట్టి ఎవరికైనా ఆ విషయం అర్థమైందా? ఒక గొర్రెలు కాచుకునే దావీదులో ఒక రాజు ఉన్నాడన్న విషయము. Did anyone ever imagine that the persecutor Saul had apostle Paul hidden inside of him? కాబట్టి సంఘాన్ని హింసించినటువంటి సౌలు యొక్క జీవితంలో ఆయన లోపల అపోస్తలుడైన పౌలు ఉన్నన్న విషయం ఎవరైనా గుర్తించారా? He says at the right time the light of the Lord will shine in the darkness and the gifting and the treasure will become open for everybody. సరైన సమయంలో దేవుని యొక్క వెలుగు ఆ చీకట్లో ఉన్న వారి మీద ప్రకాశిస్తుంది కాబట్టి వారు తిరిగి లేస్తారు, తమకు వరాన్ని వాడుకుంటూ ముందుకు వెళ్తారు. The victory of tomorrow may be hidden in the darkness today. కాబట్టి రేపటి యొక్క విజయం ఈ రోజు ఉన్నటువంటి అంధకారంలో దాగి ఉన్నదేమో. I'll tell you, every single battle in our life, మన జీవితంలో ప్రతి ఒక్క యుద్ధము కూడా అదంతా కూడా ఒక ఐపీఎల్ మ్యాచ్ లాంటిది. it's fixed. అది ఆల్రెడీ ఫిక్స్ అయిపోయింది. Before the battle the result is fixed. కాబట్టి ఈ పోరాటం యుద్ధం ప్రారంభం కావడానికి ముందుగానే ఆ ఫలితం అనేది ముందుగా నిర్ణయించబడింది. Every single battle in your life, నీ జీవితంలో కూడా ప్రతి యుద్ధము పోరాటం కూడా is already fixed by God. దేవుడు దాని ముందుగానే దాని ఫలితాన్ని ఫిక్స్ చేశాడు. That's why he says you are more than a conqueror in Christ Jesus. యేసుక్రీస్తు నువ్వు చాలా విజయోత్సాహంగా దేవుడు అని వాడే చెప్తాడు. are fighting a battle which you have already been given victory. ఏ యొక్క యుద్ధంలో అయితే నీకు ముందుగానే విజయం ఇవ్వబడిందో ఆ యుద్ధాన్ని ఇప్పుడు నువ్వు చేస్తూ ఉన్నావు. My brothers and sisters, సహోదరి సహోదరులారా, don't worry about tomorrow. రేపటి గురించి మీరు చింతపడకండి. Tomorrow belongs to God. రేపు అనేది దేవుని చెందిందిగా ఉంది. And because it belongs to God, అది దేవుని చెందింది కాబట్టి you have the victory. నీకు ఒక విజయం ఉన్నది. You know, we read 8th verse. మన 8వ వచనం చదివాము. But I'm tempted to read 7th verse. 7వ వచనం కూడా నేను చదవడానికి ఇష్టపడుతున్నాను. Micah chapter 7 verse 7. మరి 7వ అధ్యాయం 7వ వచనం మీకా. Therefore I will look to the Lord and I will wait for the God of my salvation. My God will hear me. ఆయనను యెహోవా కొరకు నేను ఎదురు చూచెదను, రక్షణకర్తయగు నా దేవుని కొరకు నేను కనిపెట్టుకుని ఉందును, నా దేవుడు నా ప్రార్థన ఆలకించును. My God hears my prayer. నా దేవుడు నా ప్రార్థన ఆలకించును. My God hears my prayers. నా దేవుడు నా ప్రార్థన ఆలకించును. Do you realize I don't even need to go anybody for prayer? కాబట్టి మీకు అర్థమవుతుందా, నేను ప్రార్థన కోసం ఒకరి దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం నాకు లేదు. Nothing wrong in going. ఆ విధంగా వెళ్ళడం తప్పని కాదు. But God will hear your prayer. దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తాడు. You see, my brothers and sisters, కాబట్టి సహోదరి సహోదరులారా, if you are praying in today's darkness about tomorrow, బట్ ఈ రోజు ఉన్నటువంటి అంధకారంలో నువ్వు రేపటి గురించి ప్రార్థన చేస్తున్నప్పుడు you must know God is hearing your prayer. దేవుడు నీ ప్రార్థన వింటున్నాడన్న విషయం నువ్వు తెలుసుకోవాలి. Therefore, కాబట్టి rejoice. సంతోషంగా ఉండండి, మీరు Relax. మరి ప్రశాంతంగా ఉండండి. You will see the glory of God. దేవునికి మహిమను మీరు చూస్తారు. I want you to remember these 2 points. ఈ రెండు విషయాలు మీరు జ్ఞాపకానికి ఉంచుకోండి. Point number 1. మొట్టమొదటిది, can you tell me? మొట్టమొదటి మాట, Tomorrow belongs to my God. కాబట్టి నా దేవుడికి ఆ రేపు అనేది ఆయన చేతిలో ఉంటుంది. Can you declare once again? మరోసారి చెప్దామా? To my God. To my God. And the second one, రెండవది, my God నా దేవుడు will hear my prayer. నా దేవుడు నా ప్రార్థన ఆలకిస్తాడు. My God మై గాడ్ will hear విల్ హియర్ my prayer. నా. Hallelujah. It's not that some specially anointed special people's prayer. అనగా ఎవరో అభిషేకం పొందినటువంటి ప్రత్యేకమైన వ్యక్తుల యొక్క ప్రార్థన అని కాదు. My God will hear my prayer. నా దేవుడు నా ప్రార్థన ఆలకిస్తాడు. Your prayer may not be with flowery words. మరి నీవు చేసే ప్రార్థన ఏదో చాలా ఆకర్షణీయమైనటువంటి మాటలు ఉన్నటువంటి ప్రార్థన కాకపోవచ్చు. Your prayer may not contain thine, thou hast, and కాబట్టి అటువంటి కొన్ని దావు దాని అటువంటి పెద్ద పెద్ద పదాలు నువ్వు ప్రార్థనలు వాడకపోవచ్చు. it may be a simple prayer. చాలా సులభంగా మామూలు ప్రార్థనగా ఉండొచ్చు. డాడీ ये क्या हो रहा है मेरे को पता नहीं, मेरे को मदद कर यार. కాబట్టి తండ్రి నాకు ఏమవుతుందో నాకు అర్థం కాలేదు, నాకు సహాయం చేయి. He will hear your prayer. ఆయన మీ ప్రార్థన వింటాడు. बहुत दर्द हो रहा, जीसस मेरे को मदद कर. కాబట్టి చాలా నొప్పిగా ఉంది, నాకు సహాయం చేయి యేసయ్యా. Oh Lord, look at my pain. ఓ దేవా అనుకో నా బాధను చూడు. दर्द हो रहा, जीसस जरा मदद करना. మామూలుగా లేదు, నొప్పి వస్తుంది కొంచెం. Enough. It's a simple prayer. My God hears my prayer in my language. కాబట్టి నా దేవుడు నా ప్రార్థన నా భాషలో నేను ప్రార్థన చేసినప్పుడు ఆయన ఆలకిస్తాడు. Hallelujah.
హల్లెలూయా. and he will never fail. ఆయన ఎన్నడూ కూడా ఆయన విఫలమయ్యే దేవుడు కాదు. The things of the world may let you down. కాబట్టి లోకంలో ఉండే విషయాలు కొన్నిసార్లు నిన్ను కింద పడేయచ్చు. People in the world will let you down. మరి కొన్నిసార్లు నీ చుట్టూ ఉండే ప్రజలు నిన్ను నిరుత్సాహపరచవచ్చు. But Jesus never fails. కానీ యేసు ఎన్నడూ కూడా ఆయన పడిపోడు, ఆయన He ఓడిపోడు. said, I will never leave you, not forsake you. ఆయన నిన్ను విడువను ఎడబాయను అని చెప్పిన దేవుడు. Today you may not be going through the valley of shadow of death. కానీ ఈ రోజున ఒక గాఢాంధకారపు లోయ గుండా వెళ్ళకపోవచ్చు. But in case tomorrow you have to, ఒకవేళ రేపు వెళ్ళాల్సి వస్తే Jesus said, don't worry. నువ్వేం పర్లేదు అన్నాడు యేసు I'm ప్రభువు. walking with you. నేను నీతోనే మాట్లాడుతున్నాను. I'm walking with you. నేను నీతో కలిసి నడుస్తున్నాను. You have to fear no evil. నువ్వు ఎటువంటి కీడుకి నువ్వు భయపడాల్సిన అవసరం నీకు లేదు. Find this amazing. ఇది చాలా అద్భుతమైన మాటగా నేను You చూస్తున్నాను. are walking through the valley of shadow of death. మరి ఆ గాఢాంధకారపు లోయ గుండా, మరణాంధకారపు లోయ గుండా నువ్వు నడుస్తూ ఉన్నావు. In other words, तुम शैतान के घर में घुस गए. అనగా సాతాను యొక్క ఇంటిలోనికి నువ్వు వెళ్ళిపోయావు. And he said, you will fear no evil. అక్కడ నువ్వు దేనికి కూడా భయపడవు. Nobody can touch you. ఎవరు నిన్ను ముట్టుకోలేరు. Nobody can destroy your future. ఎవరు కూడా నీ భవిష్యత్తును నాశనం చేయలేరు. My brothers and sisters, సహోదరి సహోదరులారా, your future is not in the hands of the devil. మరి నీ యొక్క భవిష్యత్తు అనేది అపవాది యొక్క హస్తాల్లో లేదు. Your future is not in the hands of any man. ఏ ఒక్క వ్యక్తి యొక్క చేతిలో నీ భవిష్యత్తు లేదు. And thank God your future is not even in your hand. ఆ దేవుడికి వందనాలు ఏంటంటే నీ చేతిలో కూడా నీ భవిష్యత్తు లేదు. Your future is in the hands of God. నీ భవిష్యత్తు అనేది దేవుని చేతిలో ఉంది. Can you say with me? ఈ మాట నాతో కలిసి చెప్తారా? My future నా భవిష్యత్తు is in the hands of my God. in the hands of my God. My future My future is in the hands of my God. in the hands of my నా భవిష్యత్తు నా భవిష్యత్తు నా దేవుని నా దేవుని చేతిలో ఉన్నది. చేతిలో ఉన్నది. నా భవిష్యత్తు నా దేవుని చేతిలో ఉన్నది. Hallelujah. హల్లెలూయా. I'm excited. నేను చాలా ఉత్సాహంగా సంతోషంగా ఉన్నాను. I do not know what you are feeling right now. మీకేమైంది అనిపిస్తుందో నాకైతే తెలియదు. I am excited. నేనైతే చాలా సంతోషంగా ఉన్నాను. I'm excited about tomorrow that I don't know. రేపటి గురించి నాకు తెలియదు, అయినా కూడా నేను చాలా సంతోషంగా ఉన్నాను. Because I know something good, something exciting, something better is coming. కాబట్టి నాకు ఒక విషయం తెలుసు, ఏదో మంచిది శ్రేష్టమైనది దీనికన్నా బాగున్నది ఏదో వస్తుంది. Hallelujah. హల్లెలూయా. I'll tell you, my brothers and sisters, సహోదరి సహోదరులారా, మీ మాట చెప్తున్నాను. expect good things. మంచి విషయాలు మీరు ఆశించండి. Expect good things. మంచి విషయాలు జరగాలని Good కోరుకోండి. things may not be according to your plan, మరి ఆ మంచి విషయాలంటే నీవు అనుకున్న విధంగా కాదు, but they will be better. దానికన్నా మంచివి ఇంకా. You know, David's testimony, don't forget. మరి డేవిడ్ చెప్పిన సాక్ష్యం మర్చిపోదు మీరు. He missed the lower firms. మరి ఆ కొంచెం తక్కువగా ఉన్నటువంటి ఆ సంస్థల్లో ఆయన పనిచేయడం అనేది ఆయనకి రాలేదు. He missed the middle firms. ఆ మధ్యలో ఉండేవాడి వరకు కూడా వెళ్ళలేకపోయాడు. But God gave him the top firm. కానీ దేవుడు మాత్రం అన్నిటికన్నా పెద్దదైన పైన ఉండే సంస్థలో అవకాశం ఇచ్చాడు. So don't worry if you miss something less or something middle. God is preparing for something great. కాబట్టి క్రింద ఉన్న వాటిని, మధ్యలో ఉన్న వాటిని మీరు పోగొట్టున్నారు అనుకోండి, మీరేమి బాగా చింతపడకండి, ఎందుకంటే అంతకన్నా గొప్పది దేవుడు ఆలోచించి ఉన్నాడు కాబట్టి. Hallelujah. హల్లెలూయా. कल क्या होगा किसको पता? రేపేమి జరుగునో ఎవరికి తెలుసు? आज तुम्हारे जिंदगी का मजा तुम मत खो जाओ. కానీ ఈ రోజు ఈ దినం యొక్క సంతోషాన్ని మాత్రం నువ్వు పోగొట్టుకోవద్దు. Don't miss joy that God has put for you today. ఈ రోజు ఏ సంతోషమైతే దేవుడు నీకు అనుగ్రహించాడో దాన్ని నువ్వు పోగొట్టుకోవద్దు. Hallelujah. హల్లెలూయా. I think it's a good time to just stand up and praise God. కాబట్టి మనం లేచి నిలబడి దేవుణ్ణి స్తుతించడానికి ఇది మంచి సమయం కదా. Amen.